ఇక ఇవాల్టికి టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్షలు ముగిశాయి. నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ నేతలతో మీనాక్షి భేటీ అవుతున్నారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. మల్లు రవిపై అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక మల్లు రవిపై వచ్చిన ఫిర్యాదును విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటామని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైద్యం ఉందని, కోఆర్డినేషన్తో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలను రేవంత్ అమలు చేస్తున్నారన్న మహేష్ కుమార్ గౌడ్ కులగణంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని, అంతర్గతంగా విషయాలు చెప్పండి, ప్రక్షాళన చేస్తామని మీనాక్షి నటరాజన్ తెలిపారు. కొత్తగా డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఇక ఎంపీ మల్లు రవిపై అలంపురం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. మల్లు రవి బీఆర్ఎస్ నాయకులను వెంట పెట్టుకుని తిరుగుతున్నారని అన్నారని లేఖలు తెలిపారు. పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించారని మీనాక్షి నటరాజన్కు లేఖలు విన్నవించారు. వచ్చినంత మాత్రం అన్నది వాస్తవాన్ని కాదు. దాని సమూలంగా విచారణ జరిపిస్తాం. అక్కడ లోపాలు ఉంటే తదుపరి ఆలోచిస్తాం. ఎమ్మెల్యేస్కి మంత్రులకి మధ్య సహేత ఉండాలని కోరుకోవడం తప్ప ఎవరి మీద ఘాటుగా విమర్శలు చేసినట్టు సందర్భం జరగలేదు. ఇన్ఛార్జ్ మంత్రులు ప్లస్ ఎమ్మెల్యేస్ కోఆర్డినేషన్లో పార్టీని బలోపేతం చేయాలనేది నిర్ణయం చేయడం జరిగింది. పార్టీ కార్యక్రమాలు మునుపెప్పుడు లేని విధంగా యావత్ దేశం కూడా మన వైపు చూసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్నబియ్యాల వరకు ఇలాంటి సంక్షేమం ఏ రాష్ట్రంలో ఈ దేశంలో జరగట్లేదు. దాంతో అభివృద్ధి కూడా, విద్య, వైద్యం, విదేశీ పెట్టుబడులు 1,70,000 కోట్ల విదేశీ పెట్టుబడులు, 60,000 ఉద్యోగాలు, ఇలాంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ జరగలేదు. అన్నిటికీ మించి యావత్ దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ మారింది. ఇవాళ కుల సర్వే చేయడం అనేది రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడం, ఇది ఇవాళ దేశానికి దిక్సూచిగా మారింది. ఆ కారణంగానే మోడీ గారు అసలు కుల సర్వే సాధ్యం కాదని చెప్పినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, గడ్కరీ గారు మాటలు పక్కన పెట్టి మోడీ గారు స్వయంగా కుల సర్వేకి ఆదేశించడమే కాకుండా ఇవాళ గజెట్లో తీసుకొచ్చిన సందర్భం. దానికి అంతటి కూడా కారణం తెలంగాణ రోల్ మోడల్. సో ఆ విషయాలను కూడా చర్చించినాం. రివ్యూ మీటింగ్లో మేము చర్చిన విషయాలు పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరడంలో కార్యకర్తలు ప్రముఖ పాత్ర వహించే ఈ రెండింటి మీద రివ్యూ జరిగింది.